రాజభాష విభాగం స్వర్ణ జయంతి వేడుకలు రేపు గచ్చిబౌలిలోని బీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఉపాధి సభాపతి హరివంశ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. స్వర్ణ జయంతి సందర్భంగా క్రీడా పోటీల బాధ్యతలకు పురస్కారాలు అందజేస్తారు. రాజభాష హిందీ భాష యొక్క ప్రచారం కోసం దేశవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వేడుక భాష సమగ్రత, సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాముఖ్యతనిస్తుంది. 11వ తారీఖు సీఎం బాలయోగి స్టేడియంలో మహా ఉత్సవం జరగబోతుంది. దానికి మేము కావాలి. దేనికి మేడం చెప్పండి, క్లియర్గా చెప్పండి మొత్తం అంతా. ఉత్సవంలో రేపు వచ్చి చూస్తూ తెలుసుకునే ఉంటుంది. అంటే జరుపుకోవాల్సింది ఉత్సవం జరపాలనుకుని హైదరాబాద్లో వాళ్ళు కేంద్రంగా తీసుకుని ఇక్కడ నివాసానికి సంబంధించిన వాళ్ళ నుంచి మహా ఉత్సవాల్లో చేస్తున్నారు. అదే మరి నేను ఈ విషయంలో సందర్భంలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి నుంచి నా చిన్నప్పటికీ హిందీ త్రిభాషా సూత్రం మేము పాటిస్తున్నాం. హిందీకి ఎప్పుడు మేము ముందు నడుస్తున్నాం. రాజభాష తెలుగులో ఎలా అయితే అధికారిక భాషలో తెలుగు నడుస్తుంది.